చూస్తే పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశం ఇచ్చామన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మీనా తెలిపారు. ఒంగోలులో కొంతమంది ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగస్తులు డబ్బులు తీసుకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చిన్న మొత్తం కోసం ఆశపడితే ఉద్యోగానికే ప్రమాదం జరుగుతుందన్నారు. బందోబస్తులో ఉండే పోలీసులకు ఈ నెల 9 వరకు పోస్టల్ ఓటు అవకాశం ఉందన్నారు. రేపు మళ్ళీ ఇంతకుముందు మా కంప్లైంట్ ఏం వచ్చింది అంటే కొంతమందికి కొద్దిగా లేట్గా అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఫెసిలిటీస్ని వాడలేకపోయారు. కొంతమంది బికాజ్ ఆఫ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ఫెసిలిటేషన్ సెంటర్లో బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ఓటర్స్ని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడం కోసం 7th, 8th ఐ హ్యాడ్ గివెన్ డైరెక్షన్, సిఇఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వెళ్ళినాయి. మనీ ఈజ్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఓటర్స్ హూ ఆర్ ఎక్సర్సైజింగ్ పోస్టల్ బ్యాలెట్. యూపీఐ ద్వారా కొంతమంది ఎంప్లాయీస్కి డబ్బులు యూపీఐ ద్వారా పంపించడం జరిగింది యాజ్ ఎ బ్రైబ్ టు ఆల్ ద ఎంప్లాయీస్ who are getting involved into taking money as bribe for postal voting. They should be very careful. Now all these people who have been identified through bank transaction or through CDR, call data record, everybody would be suspended and cases will be put against them. That you are an employee, you have a permanent udyogam undi meeku. Do not fall prey to these small amounts which are being given to you.